నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ప్రకటన గ్రంథం 14:1-2 గొర్రెపిల్ల సీయోను పర్వతము మీద నిలవబడి ఉండగా ఆయన నామమును తండ్రి నామమును నొసలయందు లిఖించబడిన 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. పరలోకంలో అనేకమైనవి చూచుటకును ఆ సంగతులను తెలుసుకొని సార్వత్రిక సంఘమును సిద్ధపరచుటకును దేవుని చేత పిలువబడి భాగ్యమును పొంది పరలోకములో సంచరించుచున్నటువంటి యోహాను చూచిన మరొక అద్భుత విషయము సంఘటన సీయోను కొండ. అది ఒక అబ్బురపరిచే మహాప్రపంచము. ఆ మహిమగల ప్రపంచంలో తేజోవాసులు లోకములో చాలా ఆశ్చర్యకరముగా ఎన్నో మహిమగల స్థావరములు ఉన్నాయట. ఆ పరలోకంలో ప్రత్యేకమైన స్థలముగా తేజో నక్షత్రము ఆశించి భంగపడి కొట్టివేయబడిన స్థలముగా సభాపర్వతం ఉండడము బైబిల్లో మనము కనిపిస్తుంది. అది పరలోకమునకు వేరుగా ఉంటుంది. వేరొక దూత వచ్చి మరొక ఎత్తైన స్థలమునకు తీసుకుని వెళ్ళి గొర్రెపిల్ల భార్య యొక్క ప్రత్యక్షతలు చూపించాడు యోహానుకు. ఇట్టి ప్రత్యక్షతలలో అతిశ్రేష్టమైన అద్భుత స్థలము, ఉత్కృష్టమైన స్థానము సీయోను కొండ. యేసును చూడాలి, యేసుతో ఉండాలి, ఆయనను ముఖాముఖిగా చూడాలని, యుగ యుగములు ఆయన ముఖము చూస్తూ పరవశించిపోవాలి అని ఆశపడుచున్న మనందరికీ ఇంతకన్నా భాగ్యం ఏముంటుందండి? ఏ క్రైస్తవుడికైనా పరమునందు చేరి ఒక మూల కూర్చుందాం, నరకంలో పడకపోతే చాలు, అదే గొప్ప భాగ్యం అని ఎవరు అనుకుంటారు? ఎవరికైనా సమోన్నతమైన స్థానము పరలోకంలో ఉండాలనే తృష్ణ, ఆశ సిద్ధపడతాము కదండి. యేసుకు ఎదురుగా నిలబడాలని, కన్నులారా చూడాలని, ఆయనను చూస్తూ మన చేతనైనంత వరకు వర్ణిస్తూ ఆరాధించాలని, స్తుతి చెల్లించాలని కలలు కంటూనే బ్రతుకుచున్నాము ఈ లోకంలో. అక్కడికి చేరాలని ఆశ ఉంటే సరిపోదుగా, సాధించాలని భక్తితో జీవించాలి కదా. ఆ 144 పరిశుద్ధులు భక్తి అర్హతలతో ఎలా చేరగలిగారు అంటే, మొదట గమనించాల్సిన మాట, వారు దేవదూతలు కారు, భూలోకము నుండి దేవుని చేత కొనబడిన వారు అని స్పష్టంగా వ్రాశారు. కనుక వారు రక్త మాంసములు గల మనుషులే అని అర్థమైపోతుంది. ఈ పాపిష్టి లోకములో బ్రతికిన వారే. పాప భూయిష్టమైన లోకములో లోకపోకడల మధ్య బ్రతుకుతూ ఒక వ్యక్తి దేవుని చిత్రంలోనికి, ఏర్పాటులోనికి, సంకల్పములోనికి రాగలిగితే, సంపూర్ణ పరిశుద్ధ దిశగా ప్రయాసపడగలిగితే పరలోక రాజ్య ప్రవేశముగా నేరుగా సీయోను కొండ మీద యేసు ప్రభువు చేరనిస్తాడు. అంతటి ప్రేమ స్వరూపి మన వల్లే లోకంలో పాపములో అబద్ధానికి అమ్ముడైపోయిన వారిని తన పరిశుద్ధ రక్తంతో కొని ఆ భూలోకమును గనులనే తనతో పాటు సీయోను కొండ మీద కూర్చుండబెట్టిన క్రీస్తు ప్రేమను వర్ణించశక్యం కదా. 144 సీయోను కొండ మీద ఉన్నారో వారిని బాగా పరిశీలన చేస్తే వారందరూ నొసళ్ళ మీద యేసుప్రభు వారి పేరు, యేసుప్రభుల వారి తండ్రి పేరు తన నొసళ్ళ మీద లిఖింపబడినదట. మన మీద కూడా చెరగని ముద్ర వేయవలసిన వాడు దేవుడు. మన మీద తండ్రి నామము, గొర్రెపిల్ల నామము లిఖింప గోరుచున్నవాడు దేవుడు. మన నొసటి మీద పరమ తండ్రి గారి పేరు, ఆయన కుమారుడైన గొర్రెపిల్ల యొక్క పేరు వ్రాయుటకు ఒక సంకల్పం కలిగిన వాడు మన దేవుడు. అయితే ఆ కొండ మీద ఉండాలనే ఆశ సరిపోదుగా. ఆ 144 వారికి ఉన్న అర్హతలు మనము సాధించాలి. ఈ భూలోకంలో నరమాతృలకి ఇదే సాధ్యమా అంటే, ఆయన చెప్పినట్లు బ్రతికితే గొర్రెపిల్ల యొక్క అర్హతలోనికి వస్తే గొర్రెపిల్ల నామము, ఆయన తండ్రి అయిన నామము నొసటి మీద లెక్కింపబడుతుందా అంటే, ఎవరైతే తమ కిరీటము కాపాడుకుంటారో, ఎవరైతే జయ జీవితం కొరకు ప్రయాసపడతారో, ఎవరైతే ఓర్పు విషయమే వాక్యం గట్టిగా చేపడతారో, నా తండ్రి పేరు కొత్త పేరు అని నొసటి మీద లిఖింపజేస్తాను అని ఆహ్వానిస్తున్నారు. మారు మనసు పొంది వాక్యము నెరవేర్చావు. యేసు ఒక్కడే దేవుడిగా ఉండాలని వాక్యము నెరవేర్చావు. యేసు మార్గము సిలువ మార్గం అనే మాట నెరవేర్చావు. సిలువ అంటే వేరొకరి పాపము, వేరొకరి శాపము, కష్టము అది మీద వేసుకోవడమే కదా. సిలువ అంటే అదే కదా. సిలువ అంటే నీవన్నీ అనవద్దు, అనుకోవాలి. ఎలీషా వలె ఏలియాతో బేతేలు దాటి, ఎరుకో దాటి యోర్దానుకు వెళ్ళగలవా? పరిపూర్ణతలోనికి రావాలంటే
నన్ను వెంబడించు అన్నాడు. ఎక్కడికి వెళ్ళినా సిలువను ఎత్తుకొని పోవాలి. ధన్యతలు, ఫలాలు, వరాలు వాటిని ఆశించక వెల చెల్లించి